హాయ్ చెప్పు నాన్న. హాయ్ హాయ్ శ్రీ కైవల్య. హలో. ఎక్కడికి వచ్చావు నాన్న? స్నో ఎక్స్పీరియన్స్ చేస్తున్నామా? దిస్ ఇస్ యువర్ ఫస్ట్ స్నోనా? సెకండ్. సెకండా? ఓ అవునా, సెకండ్. అమ్మ ఒక సాంగ్ పాడవా? వద్దులే వద్దులే. ట్రామ్ స్టేషన్ మాట, బస్ అండ్ ట్రైన్ ఎలా ఉంటుందో ట్రామ్ స్టేషన్ ఇది. వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మినీ బ్లాగ్ ఏంటంటే, లైక్ పోలాండ్లో ఫస్ట్ స్నో పడింది, పాప ఎట్లా ఎక్స్పీరియన్స్ అయ్యింది అండ్ బయట పోలాండ్ అంత వ్యూ ఎలా ఉందో చూపిపోతున్నాను. కంప్లీట్ బ్లాగ్ చూసేసేయండి. ఓ మై గాడ్, ఈరోజు సండే రోజు పీస్ఫుల్గా ఉంటుంది, బయట ఎవ్వరూ ఉండరు. లైక్ ఎందుకంటే మనకేమో జనరల్గా హైదరాబాద్ అలాంటి ప్లేసెస్లో మనకి లైక్ మోస్ట్లీ అన్ని ప్లేసెస్లో సండే అందరూ షాపింగ్కి వెళ్తారు, బయటికి వెళ్తారు, అవుటింగ్ అని అంత ఉంటుంది. కానీ పోలాండ్లో ఏంటంటే సండే ఫ్యామిలీ టైం, నో షాపింగ్, నో నథింగ్ మాట. దీంట్లో ఉండి ఫ్యామిలీ టైం ఆర్ చర్చ్కి వెళ్తారు అన్నమాట, అంతే. సో ఏమైనా షాపింగ్ చేసుకోవాలి పోలాండ్కి వచ్చిన వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ సాటర్డే ఆర్ ఫ్రైడే రోజు ఇక్కడ షాపింగ్ చేసేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. సండేస్ ఆర్ పీస్ఫుల్ డేస్ మాట. ఇక్కడ పిల్లలతోని ఫ్యామిలీతోని టైం ఎక్కువ స్పెండ్ చేస్తారు. అండ్ ఈరోజు స్నో పడింది చూడండి. మోస్ట్లీ మనం వింటర్స్లో పిల్లలతో ఉన్నాలన్నా ఎవరికైనా కానీ చాలా ఇంపార్టెంట్. స్నో టైంలో బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గ్లౌజెస్ అండ్ ఇట్లా ఫుల్ జాకెట్స్, కల్ క్యాప్ అండ్ థర్మల్స్, స్నో షూస్ ఉంటాయి. ఎందుకంటే ఇట్లా స్కిడ్ అవుతాయి అన్నమాట. సో స్కిడ్ కాకుండా స్నో షూస్ తీసుకోవాలి, బూట్స్ కూడా. సో అలాంటివి చాలా ఇంపార్టెంట్. వింటర్ కేర్ అండ్ ఆయిల్ రాసుకోవాలి, మాయిశ్చరైజర్ ఇంపార్టెంట్, చాలా డ్రై అయిపోతుంది. అండ్ లైట్ ఫుడ్ తీసుకోవాలి ఎప్పుడైనా, ఎందుకంటే మనం ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉన్నప్పుడు డేలో 3 times తినకూడదు, 2 times లేదా ఆకలేసినప్పుడే తినాలి. ఎందుకంటే డైజెషన్ సిస్టమ్ అంత మంచిగా వర్క్ చేయకపోవచ్చు. మేబీ ఫిట్నెస్ ఫ్రీక్ వాళ్ళు జిమ్కి వెళ్తే ఓకే, లేదంటే ఫుడ్ కూడా హెల్దీ ఫ్యాట్స్ తీసుకుంటూ డైట్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. గుడ్ హెల్దీ ఫుడ్ తీసుకోవాలన్నమాట. సో ఈ కేర్ తీసుకుంటే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. వెదర్ని ఎంజాయ్ చేయాలంటే హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అవన్నీ కేర్ తీసుకుంటూ బయటకు వచ్చి వెదర్ని ఎంజాయ్ చేయొచ్చు. చూడండి, పాప మాత్రం స్నోలో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను. డాడీతో వాకింగ్ వెళ్తున్నాం మేము. ఓ ఎంత పీస్ఫుల్ ఉన్నది. అమ్మో చూడండి, బైసైకిల్స్ కూడా ఇంత చలిలో కూడా వాళ్ళు స్నో పడుతున్నా కూడా రైడ్ చేస్తున్నారు. అసలు అది బోల్ట్ సర్వీస్. ఇక్కడ మనకి మనకి ఎట్లా ఊబర్ అండ్ స్విగ్గీ జొమాటో ఉంటుంది కదా, ఇక్కడ ఊబర్ ఈట్స్ అండ్ బోల్ట్ ఈట్స్ అని ఉంటాయి అన్నమాట, కొరియర్ సర్వీస్. బాబేనా డాగ్? ఓ మై గాడ్, చిన్న బాబుని తీసుకొచ్చారు చూడండి స్నోలో. వీళ్ళు అసలు పెట్స్ ని కూడా ఎంత ప్రేమగా చూసుకుంటారో. అందరి ఇంట్లో చిన్నపిల్లలతో పాటు పెట్స్ కూడా ఉంటాయి. చూడండి ఎంత చల్ల కూడా ఎంత బాగా తీసుకొచ్చారు. చాలా 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 ఓకే, ఇప్పుడు కింద ఆదాం. సరే, స్నోమ్యాన్ నువ్వు చెయ్యి సరే. స్నోమ్యాన్, అరే నా స్నోమ్యాన్ అంతా పాడు చేసేసి మళ్ళీ చెయ్యి. స్నోమ్యాన్ పాడు చేసేస్తున్నావు కైవల్య.
అరే అమ్మో స్నో స్నోమ్యాన్ చేయడం రాదు. ఫస్ట్ స్నో అంతా కలెక్ట్ చేసుకోవాలి మనం ఒక దగ్గరికి, అప్పుడు స్నో చేయడానికి వస్తుంది స్నోమ్యాన్. కానీ అంతవరకు నాకు వద్దు, డిస్టర్బ్ చేయకుండా ఉంటే నేను చేయగలుగుతాను. ఫస్ట్ అంతా బేస్ సెట్ చేసేసుకోవాలి ఇలాగా, తర్వాత స్నో అంతా కలెక్ట్ చేసుకోవాలి. ఇంకా గట్టి స్నో పడితే బాగుండు. సో స్నో అంతా కలెక్ట్ అయింది తీయడానికి క్రెయిన్ వచ్చి అంతా కలెక్ట్ తీసేస్తుంది. అండ్ మనకి పోలాండ్లో బస్, ట్రామ్, ట్రైన్ కాకుండా ఇట్లా బైసైకిల్స్ యూస్ చేస్తూ కూడా రైడ్ చేయొచ్చు అన్నమాట దగ్గరున్న డిస్టెన్స్లో. బట్ ఒక యాప్ ఉంటుంది విట్రోలో, యాప్ ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో మనం మీకు చూపిస్తాను చూడండి, బ్యాలెన్స్ ఇన్సఫిషియెంట్ ఉంది. బట్ 0 to 20 minutes వరకు ఫ్రీ రైడ్ మాట, అదొకటి బెస్ట్. 20 minutes లోపల మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఫ్రీ మాట మనకి. సో బైక్ రెంట్ తీసుకోవచ్చు, ఇవన్నీ రెంటల్ బైక్స్ మాట. లైక్ ఈ స్కూటర్స్, బైసైకిల్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు మనం టాప్అప్ చేసుకోవచ్చు అమౌంట్, లేదంటే జస్ట్ 0 to 20 అని ఉంటుంది కదా, అది అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి బైక్స్ ఉన్నాయి కదా, ఇట్లా స్కానర్ ఓపెన్ చేసి, స్కానర్ ఉంటుంది అన్నమాట బైసైకిల్ మీద మనకి. ఆ స్కానర్ స్కాన్ చేసేసామంటే మనకి ఓపెన్ అయిపోతుంది బైసైకిల్ మాట, లాక్ ఓపెన్ అవుతుంది. ఇవన్నీ లాక్ వేసి ఉంటాయి. స్కాన్ చేయగానే స్నో ఫుల్గా పడి అసలు స్కానర్ కూడా కనిపించట్లేదు సరిగ్గా. లైక్ ఇది ఒక బెస్ట్ ఆప్షన్, మనకి దగ్గరలో ఉన్నాయి, ట్రావెల్ చేయాలి, ఒక 20 minutes లోపల వెళ్ళి వచ్చేయచ్చు అంటే, ఆఫీస్కి ఇప్పుడు వెళ్ళాలనుకున్నా కానీ 20 minutes లోపల ఇది ఫ్రీ రైడ్ మనకి. బైక్ రెంటల్ తీసుకోవచ్చు. యాక్చువల్లీ సమ్మర్లో అందరు ఇవే యూస్ చేస్తారు, ఫిట్నెస్ కూడా బెస్ట్ ఉంటుంది, సైక్లింగ్కి అట్లా రైడ్కి వెళ్ళొచ్చు అని చెప్పి. సో ఇప్పుడు నేను స్కాన్ చేయగానే బైక్ నెంబర్ అడుగుతుంది, టైప్ చేసేసి రెంటే బైక్ అంటే ఓపెన్ అయిపోతుంది అన్నమాట మనకి. అది చాలా బెస్ట్ అసలు. ఇక్కడ చూడండి 1 to 20 minutes 0 slot, మనీ ఏమి ఉండదు. 20 నుంచి 60 minutes వరకు 1 slot, జస్ట్ 20 rupees అంతే. సెకండ్ అవర్కి 3 slot, అలా అమౌంట్ ఉంటుంది అన్నమాట. సో మ్యాక్సిమం వచ్చేసి 200 slot, అది 12 hours, ఒక రోజు అంతా ఉంచుకుంటే 200 slot అలా పడుతుంది. బట్ మనకు 20 minutes అప్పుడు బెస్ట్ మాట. అమ్మ రికార్డ్ స్నోమ్యాన్ దా పాప దా ఆమ్ తింటావా దా పాప. సో మేము బయటకు వచ్చేసరికి 5:36 అరౌండ్ అంతే అయింది. బట్ ఈ వింటర్లో 3:30కే చీకటి అయిపోతుంది అన్నమాట. సన్ టైం, అదే డే టైం అస్సలు ఉండదు, అసలు చాలా తక్కువ ఉంటుంది. అండ్ సూర్యుడు కూడా ఉండడు కాబట్టి పోలాండ్లో ఉన్న వాళ్ళు, యూరోప్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు ఇట్లా వింటర్స్లో వైటమిన్ డి డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కంపల్సరీ వైటమిన్ డి వేసుకోవాలన్నమాట, పిల్లలకైనా పెద్దలైనా ఎవరైనా. సో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకొని వేసుకోవాలి. సో పాప అసలు భయం లేకుండా చూడండి బయటకు వెళ్ళేసి తిరిగేసి వస్తుంది. సో యాక్చువల్లీ నా ఛానల్లో చాలా పోలాండ్ రిలేటెడ్ వీడియోస్ అండ్ బేబీ కేర్ వీడియోస్ అప్లోడ్ చేశాను. ప్లీజ్ చెక్అవుట్ దోస్ వీడియోస్ ఆల్సో.